రేపు స్కాంద పంచమి సందర్భంగా దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. సుబ్రహ్మణ్య 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 అని భక్తితో స్మరిస్తే చాలు సర్వ రోగాలు సర్పదోషాలు తొలగి శరవణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి స్కందుని జననం, స్కంద పంచమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. పూర్వము తారకాసురుడు, శూరపద్ముడు, సింహముఖుడనే రాక్షసులు ఉండేవారు. వారు అనేక వరాలను పొంది బలగర్వితులై సకల లోక వాసులను హింసిస్తూ ఉండటంతో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడికి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అందుకు ఆయన దేవతలకు, ప్రస్తుతం శివుడు తపస్సు చేస్తున్నాడు, ఆయన తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకుంటే వారికి జన్మించే పుత్రుడు అసురులను అంతమొందిస్తాడని మార్గనిర్దేశం చేస్తాడు. శివుడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలా చేసేందుకు దేవతలు మన్మధుణ్ణి పంపగా శివుడు మూడవ నేత్రం తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. అయితే తారకాసురుడిని అంతమొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకుని శివపార్వతులు కలిసి ఉన్న సమయంలో శివుడు తేజస్సు పతనమై భూమిపై పడడంతో దానిని భూమి భరించలేక అగ్నిలో పడేస్తుంది. అగ్ని దానిని గంగలో వదలగా దానిని గంగ తన తీరంలోని శరవణం పైకి అనగా రెల్లు గడ్డిపైకి తోసివేస్తుంది. అక్కడే కుమారస్వామి జన్మించాడు. శరవమున జన్మించిన స్వామి కనుక ఆయనకు శరవణ భవుడు అని పేరు వచ్చింది.